హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మా కమ్యూనిటీలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయండి. చాలా బాగా చేశారు. ఏ చిన్న పండుగైనా ఈవెంట్ అయినా సరే ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. ఏ కమ్యూనిటీలో కూడా ఇంత బాగా చేయరేమో మరి. ఈవినింగ్ 5 o'clockకి సుందరకాండ పారాయణం చేశారు. ఈ పారాయణం ఈ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. రేపు మా ఫ్రెండ్ ప్రియదర్శన్ గారి ఇంట్లో పెట్టారు. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు, హనుమాన్ చాలీసా చదివారు. తర్వాత జ్యోతిని వెలిగించడంతో కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కొందరు ఉగాది గురించి, ఉగాది పచ్చడి గురించి చక్కగా మాట్లాడారు. తర్వాత పండితులు వచ్చి పంచాంగ శ్రవణం చేశారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం పూర్తయిందండి. మర్చిపోయాను, వేల మందికి ఉగాది పచ్చడి, బొబ్బట్లు అక్కడికక్కడే తయారు చేసి పెట్టారు. ఎంత ఈజీగా బొబ్బట్లను తయారు చేశారో అది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. బొబ్బట్లు అంటే పీట మీద అప్పడాల కర్రతో చేస్తారు కదా, అలా చేయకుండా చేత్తోనే టపటప కొట్టేడు వేసేసాడు అనమాట. భలే విచిత్రంగా ఉంది. మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూసేద్దాం రండి. साधु संत के तुमर गीता सहिता हृदय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम बोलो हनुमान की ओम जय जय जगन्नाथ शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबके देवी नारायणि नमोस्तुते. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఉగాది కొత్త ఆశలు, కొత్త అవకాశాలు అందించే శుభదినం. Namaskaram everyone, I am Aparna. A very warm welcome to each and everyone on this auspicious occasion of Ugadi, the Telugu New Year. Today is the day of new beginnings, new hopes and the celebration of our rich cultural heritage. సన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడే సృష్టించాడని తెలుస్తుంది. అంతేకాక వసంతం ఉసూరుమంటుందని ఊపును తెస్తావు ఉప్పుగా, జీవితంలో బాధలు భరించడం కూడా భాగమని చేదును తెస్తావు వేపగా. జీవితంలో బాధలు భరించటం కూడా భాగమని చేదును తెస్తావు వేపగా. జీవితాన్ని నేర్పుగా నెట్టుకు రావటానికి వగరును తెస్తావు చింతగా. జీవితాన్ని నేర్పుగా నెట్టుకు రావటానికి వగరును తెస్తావు చింతగా. కొత్త సవాళ్లు స్వారీ చేస్తాయని పులుపును తెస్తావు మామిడిగా. కొత్త సవాళ్లు స్వారీ చేస్తాయని పులుపును తెస్తావు మామిడిగా. జీవితంలో సహనం కోల్పోకని కారాన్ని తెస్తావు మిర్చిగా. వసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఉగాది గురించి కొన్ని విషయాలు చెప్పమని నాకు అవకాశం ఇచ్చిన మన నూతన కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఉగాది గురించి అందరికీ తెలిసిన విషయాలను చెప్పినట్లయితే దానిలో విశేషం ఏముంటుంది? అందుకని కొన్ని పుస్తకాలు చదివి వాటిలోని విషయాలను గ్రహించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో రాసి తీసుకువచ్చాడని కూడా చెప్తారు. శాలివాహన శకం కూడా ఈ రోజు నుండే ప్రారంభమైందని నమ్ముతారు. చారిత్రక ఆధారాల ప్రకారం రోజు అసలు ఉగాది అంటే ఏమిటో మొదట తెలుసుకుందాము. నక్షత్ర గమనం మొదలైన రోజు ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిని యుగాది అని పిలిచేవాడు. ఉగాది పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక కథలున్నా జడప్రాయమైన జగత్తులో
అడ్వైజులు ఇచ్చే ఇద్దరు పార్ట్నర్లు హెడ్డింగ్ పెట్టండి. మీకు అడ్వైజులు ఇచ్చే ఇద్దరు వ్యక్తులు. మాకు చాలా హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. హ్యాపీగా రాలేదా? జ్యోతిష్యం, వైద్య జ్యోతిష్యం, వాస్తు ప్రజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. అలాగే వీరు గేయ రచయిత, గాయకుడు, సాంస్కృతిక దూత, భారతీయ a distinguished astrologer and scholar, son of the renowned Dr. He carries forward a rich PhD in medical astrology. His expertise అహమిత్యేవ విభావయే. ఆత్మీయులందరికీ, ఆనంద స్వరూపులందరికీ ఉగాది జీవోత్పత్తి జరగాలి అంటే ఆ కాంతి, ఆ వేడి అవసరం. నీటితో పాటుగా ఉత్త నీరే అయితే పదార్థం కుళ్ళిపోతుంది, కానీ ఆ నీటితో పాటుగా ఆ జీవశక్తిని పుట్టించే లక్షణం ఉన్న ఆ సూర్యభగవాను యొక్క వెలుగు మనకి చాలా అవసరం. కేవలం ఒక 100 సంవత్సరాల్లో అనారోగ్యాలతోనో నిద్రతోనో కొంత సమయాన్ని వదిలేసుకుంటే ఓ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించి ఉన్నాము. ఆ కాలంలో మనం చేయవలసినది ఏమిటి అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. ఇప్పటికే అందరూ ఈవినింగ్ 5 గంటలకల్లా వచ్చి ఓపికగా కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళారు. ఎంతమంది జనము కళకళలాడిపోయింది. ప్రజా ప్రభంజనమా అన్నట్లు ఉందండి సెంట్రల్ పార్క్. చూడటానికి 2 కళ్ళు చాలవనుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.